ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు నేటి వరకు కూడా మానవ జాతిలో మార్గదర్శకంగా ఉన్నాయి. ఎన్నో శాస్త్రాల గురించి అవగాహన ఉన్న చాణక్యుడు స్త్రీమూర్తులు ఉండకూడనటువంటి కొన్ని లక్షణాల గురించి ప్రస్తావించారు. ఎందుకంటే స్త్రీతోనే సృష్టి, స్త్రీతోనే వినాశనం అంటారు మన పెద్దలు. ఈ నేపథ్యంలో స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండకూడదని ఆచార్యుడు చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అహంకారం. కొందరు స్త్రీలు చాలా వినయంగా ఉంటారు. అలాంటి వారి కారణంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు సిరి సంపదలతో విలసిల్లుతుంది. కానీ కొందరిలో మాత్రం అహంకారం ఉంటుంది. ఇది వారికే కాదు, వారి బంధువులకు కూడా ప్రమాదమే. స్త్రీలోని అహంకారం వినాశనానికి దారితీస్తుంది. స్త్రీలకు అహంకారం ఉండడం అసలు మంచిది కాదు. అహంకారం ఉండడం వల్ల ఫలితాలు పెరుగుతాయి. దానివల్ల కుటుంబంలో గొడవలు కూడా జరుగుతాయి. అందుకే అహంకారం స్త్రీకి అలంకారం కాకూడదు. ఎంత సిరి సంపదలు ఉన్నా కూడా అనుకోగా ఉంటే ఆ స్త్రీకి, ఆ ఇంటికి ఎనలేని గౌరవం లభిస్తుంది. అత్యాశ. దురాశ దుఃఖానికి చేటు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. దీనిపై పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. అయితే సంతృప్తి లేని స్త్రీ ఎప్పుడూ అశాంతి, ఆందోళనతోనే జీవిస్తుంది. దీని ఫలితంగా నిత్యం తన భాగస్వామి, పిల్లలతో కోపంగానే ఉంటుంది. ఆమె ప్రతిరోజు ఒత్తిడితోనే ఉంటుంది. ఇలా ఉండడం వలన తన కుటుంబం పురోగతి సాధించలేదు. అత్యాశ వల్ల ఎప్పుడూ ప్రయోజనం కలగదు. ఉన్నదానితో సంతృప్తి చెందితే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే స్త్రీ అత్యాశకు పోదో ఆ కుటుంబం చాలా అభివృద్ధి సాధిస్తుంది. ఆధారపడడం. స్త్రీ ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలబడితేనే మంచిది అని ఆచార్యుడు. స్త్రీ మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉంటే తన పిల్లల జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. వారు చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగవని అభిప్రాయపడ్డాడు ఆచార్యుడు. నా భర్త మంచిగా చూసుకునేవాడు అయితే ఏమీ కాదు, కానీ భర్త సరిగ్గా చూసుకోకపోతే తన పిల్లల కోసం కష్టపడాల్సి వస్తుంది. అందుకే ముందు నుండే మంచిగా చదువుకుంటే ఆ తరువాత ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలదు. కోపం. స్త్రీలకు కోపం ఉండడం సహజమే. తనకు కాకుండా తాను వెళ్ళిన కుటుంబానికి కూడా మంచిది కాదని చాణక్యుడు చెప్తున్నాడు. కోపంతో ఉన్న మహిళ ఇతరుల స్నేహాన్ని ఎన్నటికీ పొందలేదు. ఇతరులతో ఉన్న సత్సంబంధాలు నశించడమే కాదు, బంధువర్గాల్లో లేనిపోని గొడవలకు కూడా దారితీస్తుంది. స్త్రీలు కోపం లేకుండా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉండడం మంచిది.